ప్రజావసరాల కోసం కాకుండా గురుదక్షిణ కోసం గత ప్రభుత్వం విలువైన భూముల్ని కారు చౌకగా శారదాపీఠానికి కేటాయించిందని మంత్రులు అనగాని సత్యప్రసాద్, అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. కేటాయింపులో అన్ని నిబంధనల్ని ఉల్లంఘించారన్నారు. కేటాయింపులో ఉల్లంఘనలు ఉంటే చర్యలు తీసుకోవచ్చన్న ప్రతిపక్ష నేత బొత్స గురుదక్షిణ లాంటి పదాలు వాడటం సరికాదన్నారు. అయితే గురువుకిచ్చిన దాన్ని గురుదక్షిణే అంటారని మంత్రులు బదులిచ్చారు. అదేవిధంగా సామాజికంగా ఆ భూములు ఉపయోగపడతాయనేటప్పుడు రాష్ట్రాలు కానీ లేకుంటే భారతదేశ వ్యాప్తంగా కొనసాగుతున్న సంప్రదాయము నిబంధనల అధ్యక్ష. కానీ మాజీ ముఖ్యమంత్రి గారు తన గురువు కోసం ఒక కారుగా 15 ఎకరాల ₹1,00,000 కేటాయించి ఒక అనైతిక చర్యకు పాల్పడడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా ఏదైతే జీవోలో పేర్కొన్నారో ఆ ప్రాంతంలో భూమిని కేటాయించుకోకుండా మరొక ప్రైమ్ ఏరియాలు అంటే దాదాపు 250-300 కోట్ల రూపాయలు విలువయ్యే ఒక కాస్ట్లీ భూములను కేటాయించడం జరిగింది. ఈ అనేక రకాల ఈ భూ కేటాయింపులో నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించి ప్రజాధనాన్ని దోపిడీ చేయడం జరిగింది. దీనిపైన గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను. ఈ అనైతిక చర్యకు ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగానికి పాల్పడిన వారిపై ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? ఇప్పటికీ ఈ భూమిని క్యాబినెట్ రద్దు చేశామని చెప్పారు, కానీ ఆ భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆజమాయిషీలో ఉందో లేకపోతే ఇంకా మఠం ఆజమాయిషీలో ఉందో గౌరవ మంత్రి గారికి మీ ద్వారా అడుగుతున్నారు అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, ఇప్పుడు రెవెన్యూ మినిస్టర్ గారు వచ్చి సుదీర్ఘంగా చెప్పారు అధ్యక్ష. ఆయన చెప్పిన దాంట్లో మాకే భేదాభిప్రాయం లేదు. ఎందుకంటే ప్రభుత్వంలో నిబంధనలు ఉన్నాయి అధ్యక్ష. పీఠాధిపతులకు కానీ లేదు ధార్మిక సంస్థలు కానీ ప్రభుత్వం భూమి కేటాయించే నిబంధనలు, ఆ నిబంధనల ప్రకారమే గత ప్రభుత్వాలు ఈశా ఫౌండేషన్కి ఇచ్చినా లేదా జయస్వామికి ఇచ్చినా లేదా ఇంకొకరికి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా ఆ నిబంధనలతో ఇచ్చారు. అదే నిబంధనలు ఇచ్చాము. ఈ రోజు ప్రభుత్వం మీది ఒకవేళ వ్యతిరేకంగా ఉన్నది తీసుకోండి, దాన్ని చట్ట ప్రకారం ఏముందో చేయండి, మాకే అభ్యంతరం లేదు, మాకేమైతే అభ్యంతరం లేదు అధ్యక్ష. కానీ ఒక విషయాన్ని మాత్రం వేధిస్తున్నాం అధ్యక్ష. ఏదంటే ఏదో గురుదక్షిణ అని లేదు మన జగన్మోహన్ రెడ్డి గారని. ప్రభుత్వం ఎవరుంటే ఎవరు ముఖ్యమంత్రి ఆరే ఏం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ధార్మిక సంస్థ ఇవ్వలేదా? మరి అక్కడ తెలంగాణలో వచ్చి దేవస్వామికి ఇవ్వలేదా? మరి ఈశా ఫౌండేషన్ కి ఇక్కడ ఇవ్వలేదా? కాబట్టి అవన్నీ అప్రస్తుతం అధ్యక్ష. చట్ట ప్రకారం నిబంధనల ప్రకారము ఏదైతే మీకున్న అధికారం ఉందో దాని ప్రకారం చేయండి అధ్యక్ష. మేము దాంట్లో ఇబ్బంది లేదు అధ్యక్ష. 100% మేము దాన్ని సమర్థిస్తాం అధ్యక్ష. తప్పు ఏం జరిగితే తప్పు సర్దించుకోండి. అంతేగాని ఈ విధంగా వ్యక్తిగతంగా మాత్రం మాట్లాడడం మాత్రం అది తగదని గౌరవ మంత్రి గారు తెలియజేస్తాం. మంత్రి గారు, నిబంధనలన్నీ అతిక్రమించి ఇచ్చారు కాబట్టి గురుదక్షిణ అని చెప్పాను, లేకపోతే మాకేం అవసరం? ఈశా ఫౌండేషన్ అంటున్నారు అందరూ, సభ్యులందరూ ఈశా ఫౌండేషన్ అంటున్నారు. ఆ వేళ అధ్యక్ష వినండమ్మా, అడిగారు మీరే కదా, ఆ వేళ స్పిరిచువల్ సెంటర్ అని చెప్పి ఈశా ఫౌండేషన్కి ఇచ్చామమ్మా అధ్యక్ష. ఇచ్చేటప్పుడు ఎవరైనా సరే ఒక కంపెనీకి ఇచ్చినా, ఒక సంస్థకి ఇచ్చినా, ఒక ఎక్స్కి ఇచ్చినా, ఒక వైకి ఇచ్చినా సరే కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇన్ని రోజుల్లో ఇది కట్టాలి, ఇన్ని రోజుల్లో ఇది కట్టకపోతే మళ్ళీ రెజ్యూమ్ చేసుకోవాలి. మేము ఎప్పుడైతే ఇచ్చామో వాళ్ళు యాక్టివిటీ చేయలేదు అధ్యక్ష. చేసుకోకపోతే మొన్న 29/10/2024 మళ్ళీ భూమి వెనక్కి తీసుకున్నాం అధ్యక్ష. నాకు ఎవరు చెప్పారు? మీరు నిబంధనల ప్రకారం కట్టకపోతే తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాం. లేకపోతే శారదాపేటంకి మీరేంటి మొత్తం నిబంధనలన్నీ ఉల్లంఘించారు. ఆ రోజు ఎవరైతే అధికార యంత్రాంగం ఇచ్చిన ఒక్క సూచన కూడా అధికారం ఉంది, క్యాబినెట్లు ఉన్నాయి, మొత్తం చేసేస్తామని చెప్పి ఇష్టానుసారం చేశారు కాబట్టి గురుదక్షిణ అని చెప్పాం. ఆ రోజు ఒక స్పిరిచువల్ సెంటర్ గా ఇచ్చాం విశాఖకి. వాళ్ళు ఏదైతే యాక్టివిటీ చేయలేదో మీరు అడగలేదు, యాక్టివిటీ చేయలేదు కాబట్టి మేమే మళ్ళా భూమి వెనక్కి తీసుకున్నాం అధ్యక్ష. మొన్నను అది ప్రభుత్వం అది చేసింది తప్పు, మళ్ళీ దాన్ని సమర్థించుకోవడం, దానికి ప్రతిదానికి లెగడం, దానికి ఏదో మళ్ళీ మేమే శ్రీరామచంద్రులను ఏమీ చేయలేదు, మంత్రులందరూ తప్పుడు మాట్లాడుతున్నారని ఇలా మాట్లాడటం మంచి విధానం కాదు. చేసిన తప్పు ఒప్పుకోండి, కొంతైనా మీకు మంచి జరుగుతుంది. ఎన్ని ఉల్లంఘనలు జరిగినా మీరు ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే అడిగింది వేద పాఠశాల కోసం, దాని కమర్షియల్ యాక్టివిటీస్ కూడా అడిగారు. మళ్ళా ఈ ల్యాండ్ బాగాలేదు, ల్యాండ్ మార్చమని అడిగారు, అది చెప్పాను నేను. మళ్ళా ఉత్తరాధికారికి ఇచ్చారు, అసలు శారదాపు ట్రస్టీ ఎవరికైనా ఇస్తున్నారు, ఎవరికైనా ఇచ్చారు, అది ఉల్లంఘించారు. ఇట్లా అన్ని అంశాలు ఉల్లంఘించారు కాబట్టి చేశామని చెప్పాను. ఇన్ని ఉల్లంఘించినా కూడా అంత గట్టిగా ఇచ్చారు కాబట్టి గురుగారు కాబట్టి గురుదక్షిణ ఇచ్చారు. ఈ గురుదక్షిణ ఇవ్వాలి కూడా పులివెందులు ఇక్కడ కాదు అని చెప్పారు.
చెప్పాను ప్లీజ్ నో కాంట్రవర్సీ.